ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం త్వరలోనే అమలు చేస్తామంటూ రవాణా శాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు. ముందుగా ఆ డీటెయిల్స్ ని చూద్దాం. ఇక ఏపీ కాంగ్రెస్ లో షోకాజ్ నోటీసుల వ్యవహారం చిచ్చుపెట్టింది. అయితే షోకాజ్ నోటీసులు ఇచ్చే అర్హత పీసీసీకి లేదని సుంకర పద్మశ్రీ కామెంట్ చేయడం కాకరేపుతోంది. ఆ డీటెయిల్స్ చూద్దాం. ఏపీలోని 8 జిల్లాల్లో డయేరియా కలకలం సృష్టిస్తుంది. ప్రధానంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో అయితే 100కి పైగా డయేరియా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తుంది. ఆ డీటెయిల్స్ ట్రాక్ చేద్దాం. ఇక తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మెకు సై అన్నారు. కొద్ది రోజులుగా ఆందోళనలు చేస్తున్న జూడాలు రేపటి నుంచి సమ్మె చేయనున్నట్లు ప్రకటించారు. ఆ ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. 5th ఎక్స్క్లూజివ్ న్యూస్. హైదరాబాద్ లో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. గోల్డ్ ట్రేడింగ్ పెట్టుబడుల పేరుతో మోసపోయిన బాధితులు లబోదిబోమంటున్నారు. వాళ్ళ సిచ్యువేషన్ తెలుసుకుందాం ఈ బులెటిన్ లో. మరో ఎన్నికల హామీ అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే పెన్షన్లపై కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోగా తాజాగా ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తొందరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. సచివాలయంలో రవాణా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన మహిళలకు ఫ్రీ బస్సు సర్వీసు హామీని నిలబెట్టుకుంటా ఉన్నారు. రానున్న 5 ఏళ్లు మహిళామణులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని స్పష్టం చేశారు. అయితే తెలంగాణ, కర్ణాటకలో అమలు చేస్తున్న ఉచిత బస్సు సౌకర్యంలో ఎదురయ్యే లోటుపాట్లు ఏపీలో తలెత్తకుండా అధ్యయనం చేస్తున్నట్టుగా మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి చెప్పారు. ఆయా రాష్ట్రాల్లో అధ్యయనం తర్వాత ఉచిత బస్సు ప్రయాణం మొదలు పెడతామని చెప్పంటున్నారు. తాము తీసుకునే నిర్ణయం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మహిళలకు ఉపయోగపడేలా ఉంటుందని చెప్పారు మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి. ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. శివకుమార్, టెంటేటివ్గా ఎప్పటి నుంచి ఈ ఫ్రీ బస్సు ప్రయాణం మహిళలకు ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది? ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలు అమలు దిశగా అడుగులు వేస్తుందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం, 5 ఫైళ్ళ మీద కూడా సంతకాలు చేపట్టారు. తొలి ఫైల్ మీద మెగా డిఎస్సి మీద సంతకాలు చేయడం, రెండోది అసైన్ ల్యాండ్ సంబంధించినటువంటి వాటి మీద రద్దు ఫైల్ మీద సంతకం చేయడం, మూడోది అన్నా క్యాంటీన్లకు సంబంధించి ఇట్లా మొత్తం 5 ఫైళ్ళ మీద సంతకాలు చేసినటువంటి చంద్రబాబు సూపర్ 6 అమల్లో భాగంగా మహిళలకు ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తానని ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో దీన్ని అమలు చేసేందుకైతే ఇప్పటికే కసరత్తును కూడా ప్రారంభించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ సెక్రటరియట్లో మరి రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి రామ్ ప్రసాద్ మహిళలకు ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క బస్సు సౌకర్యం, ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చిన నేపథ్యంలో వచ్చే నెల నుంచి కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేపడుతున్నామని చెప్పని కూడా మంత్రి రామ్ ప్రసాద్ కూడా ఒక హామీని కూడా ఇవ్వటం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి ఒక కసరత్తు చేస్తున్నాం. అంటే తెలంగాణ, ఇటు కర్ణాటకలో కూడా ఇప్పటికే ఫ్రీ బస్ సౌకర్యం అనేది కల్పించారు ఆ ప్రభుత్వాలు. కాబట్టి అక్కడ ఏ విధంగా అమలు అవుతున్నాయి, అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అనే దాని మీద కూడా ఇప్పటికే ఒక పరిశీలన చేస్తున్నట్లుగా కూడా రామ్ ప్రసాద్ చెప్తూ ఉన్నారు. ఇప్పటికే దీని మీద ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లుగా అయితే మంత్రి ప్రకటించారు. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయి కసరత్తు చేసిన తర్వాత అతి త్వరలోనే మహిళలకు ఈ యొక్క ఫ్రీ బస్సు సౌకర్యం అందుబాటులో తీసుకొస్తామని చెప్పని మంత్రి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఏ రోజున ఈ యొక్క బస్సు సౌకర్యాన్ని మహిళలకు ఉచితంగా తీసుకొస్తారనే దాని మీద అయితే స్పష్టత ఇవ్వలేదు. కానీ వచ్చే నెల నాటికి మాత్రం మహిళలకు ఈ బస్సు సౌకర్యాన్ని ఫ్రీగా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పని అయితే మంత్రి కూడా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి కసరత్తు కూడా జరుగుతున్నట్లుగా మంత్రి అయితే హామీ ఇచ్చారు. ఏపీలో కాంగ్రెస్ షోకాజ్ నోటీసుల వ్యవహారం కాకరేపుతోంది. పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వ్యతిరేకంగా గళం విప్పిన సుంకర పద్మశ్రీ రాకేష్ రెడ్డికి షాక్ ఇచ్చింది ఏపీసీ క్రమశిక్షణ సంఘం. ఏపీ కాంగ్రెస్ ను షర్మిల బస్టు పట్టించారని వ్యాఖ్యలపై సీరియస్ అయింది. పార్టీలో తిరుగుబాటుగా పరిగణించిన కాంగ్రెస్ సుంకర పద్మశ్రీ రాకేష్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. షర్మిలపై చేసిన వ్యాఖ్యలకు వారం రోజుల్లోపు సమాధానమివ్వాలని ఆదేశించింది. ఇక ఏపీలో ఎన్నికల ఫలితాల తరువాత వైఎస్ షర్మిలను టార్గెట్ చేశారు సుంకర పద్మశ్రీ. షర్మిల వల్ల ఏపీలో పార్టీ నష్టపోయిందని ఆరోపించారు. పార్టీ ఫండ్ను మింగేసి కనీసం జెండాలు కూడా అందించలేదని మండిపడ్డారు.
ఈ చర్యలను సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ షోకాజ్ నోటీసులపై ఆ పార్టీ మహిళా నేత సుంకర పద్మశ్రీ స్పందించారు. తనకు షోకాజ్ నోటీసులు ఇచ్చే అర్హత షర్మిలకు లేదన్న ఆమె సీనియర్లపై చర్యలు తీసుకోవాలనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఖర్గే ఆదేశాల మేరకు ఏఐసీసీ సభ్యులుగా ఎన్నికయ్యామని, షర్మిలలో అవగాహన రాహిత్యం కనిపిస్తుందని సుంకర పద్మ కామెంట్ చేయడం ఆసక్తిగా మారుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, ఒకవైపు ఆమెకి నోటీసులు జారీ చేశారు సుంకర పద్మశ్రీకి, కానీ అర్హత లేదు, షర్మిలకు ఆ నోటీసులు ఇచ్చే అర్హత లేదు అని అంటున్నారు. ఖర్గే ద్వారా మేము ఎన్నికయ్యామంటున్నారు. మరి ఆమె సమాధానం ఇచ్చే అవకాశం ఉందంటారా? షర్మిల రాక తర్వాత ఏపీ కాంగ్రెస్కి పునర్వైభవం వస్తుందని భావిస్తున్న వేళ తాజాగా ఆ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా ఏపీసీసీలో చెలరేగుతున్నటువంటి గ్రూపు వివాదాలు, ఒకరిపై ఒకరు చేసుకుంటున్నటువంటి విమర్శలు, జారీ చేస్తున్నటువంటి షోకాజ్ నోటీసులతో ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్లో ప్రస్తుతం కల్లోలమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినటువంటి వైఎస్ షర్మిల తాను పూర్తిగా అవకతవకలకు పాల్పడ్డారు. ఏఐసీసీ ఇచ్చినటువంటి నిధులను పక్కదారి పట్టించారు, అభ్యర్థుల విషయంలోనూ అక్రమాలకు పాల్పడ్డారంటూ కూడా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సుంకర్ పద్మతో పాటుగా రాకేష్ రెడ్డి ఇద్దరు కూడా షర్మిల పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలతో పాటుగా షర్మిలకు సంబంధించి ఇటీవల పార్టీలో ఒంటెద్దు పోకడలతో అనుసరించినటువంటి వైఖరి కారణంగా ఏపీసీసీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో పూర్తిగా నష్టపోయింది. అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో, లోపాలపైన ఎవరైతే మాట్లాడారో వారిపైన షోకాజ్ నోటీసులు జారీ చేయడం, వారిపైన సస్పెన్షన్లు వేయడం, లేదంటే వారిని ఇబ్బందులకు గురి చేసేలాగా వ్యవహరిస్తున్నారంటూ కూడా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సుంకర్ పద్మశ్రీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మరోవైపు రాకేష్ రెడ్డితో పాటుగా సుంకర్ పద్మశ్రీల తీరుపైన ఏపీసీసీ క్రమశిక్షణ కమిటీ సంఘంగా ఉన్నటువంటి వారంతా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారికి సంబంధించి ఎవరైతే అనవసరమైనటువంటి వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించేలాగా, ఇటు పార్టీని ఇబ్బందులు గురి చేసేలాగా అసత్యకమైనటువంటి వ్యాఖ్యలు ఎవరైతే చేశారో వారందరికీ షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటుగా వారం రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ కూడా నోటీసులు జారీ చేయడం పైన కూడా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇద్దరు కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఏఐసీసీ సభ్యులుగా ఉన్నాము, రాహుల్ గాంధీతో పాటుగా కాంగ్రెస్కి సంబంధించి అధ్యక్షులుగా ఉన్నటువంటి ఇటు ఖర్గే, మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో తాము ఏఐసీసీ సభ్యులుగా బాధ్యతలు చేపట్టాము. పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న వారికి ఏఐసీసీ సభ్యులను సస్పెండ్ చేసేటటువంటి అధికారం కానీ, వారిపైన చర్యలు తీసుకునేటటువంటి అధికారం కానీ ఎక్కడా కూడా లేదు. మరోవైపు ఈ నెల 20వ తేదీన అన్ని కమిటీలను రద్దు చేశామని వైఎస్ షర్మిల ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో తమ పైన చర్యలు తీసుకోవాలంటూ షోకాజ్ నోటీసులు నిన్న ఎట్లా జారీ చేస్తారంటూ కూడా సుంకర్ పద్మ, రాకేష్ రెడ్డిలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒకవైపు ఏపీసీసీకి సంబంధించి పూర్తిగా రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కనుమరుగైనటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని ఏఐసీసీ అడుగులు వేస్తూ ఉంటే ఏపీసీసీలో నెలకొన్నటువంటి ఈ గ్రూపు వివాదాలు, ఒకరిపై ఒకరు చేస్తున్నటువంటి విమర్శల కారణంగా కాంగ్రెస్ భవిష్యత్తు పూర్తిగా అగమ్యగోచరంగా మారేటటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీకి తాము అనుకున్న దానికంటే మెజారిటీ ఓట్ షేర్ తమకు వచ్చింది. దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని నిలబెట్టినటువంటి సందర్భంలో 30,000 పైచిలకు ఓట్లను కూడా తమ పార్టీ తరఫున అభ్యర్థులు రాబట్టుకున్నారు. ఇటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా బలోపేతం అవడానికి అవకాశం ఉంది. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఏపీ కాంగ్రెస్కి సంబంధించి భవిష్యత్తులో అవతరించేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఈ తరుణంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుని సాక్షాత్తు పీసీసీ అధ్యక్షురాల్ని విమర్శలు చేయడం, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లపైన షోకాజ్ నోటీసులు జారీ చేయడం, వీరంతా కూడా ఏఐసీసీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ వ్యవహారాలు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వేణుగోపాల్కి సైతం ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు. రేపు సాయంత్రం వీరు ఢిల్లీ వెళ్ళబోతాను. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నటువంటి సంక్షోభం, పీసీసీ అధ్యక్షురాలుగా షర్మిల తీసుకున్న నిర్ణయాలు, ఏపీ కాంగ్రెస్లో నెలకొన్నటువంటి వివాదాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలపైన కూడా ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతారు. సో మొత్తంగా చూస్తే ఏపీ కాంగ్రెస్లో నెలకొన్న గ్రూపు వివాదాలు, ఒకరిపై ఒకరు చేసుకుంటున్నటువంటి విమర్శలు, జారీ చేస్తున్నటువంటి షోకాజ్ నోటీసులు ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్లో ఆందోళన అయితే కలిగిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ వసంత్. ఏపీలోని పలు జిల్లాల్లో డయేరియా దడ పుట్టిస్తుంది. ప్రధానంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో డయేరియా రోజురోజుకు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని 8 గ్రామాల్లో అతిసార కేసులు పెరిగిపోతున్నాయి. షేర్ మహమ్మద్పేట, చిలకల్లు, మక్కపేట, వత్సవాయి, అనుమంచపల్లి, బుధవాడ, గండ్రాయి, దేశపాలెం ఈ గ్రామాలతో పాటు జగ్గయ్యపేట పట్టణంలో ఉన్నటువంటి మోడల్ కాలనీ, సీతారాంపురం ప్రాంతాల్లో అతిసార ప్రబలింది. 100 మంది అనారోగ్యంతో ఆసుపత్రి పాలు కాగా 2 మృతి చెందడం కలకలం రేపుతోంది.
జగ్గయ్యపేట పరిధిలో డయేరియా వ్యాప్తితో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. గ్రామాల్లో ప్రత్యేక మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేసి వైద్య శాఖ ఉన్నతాధికారులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. డయేరియా రోగుల కోసం జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో 40 బెడ్లతో ప్రత్యేక వార్డుని కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డయేరియా రోగులకు పరామర్శించారు మంత్రి సత్యకుమార్. అయితే బాధితులకి అండగా ఉండాలని కూడా భరోసా ఇచ్చారు. ఆ తర్వాత ఏపీ ఆరోగ్య శాఖ స్పెషల్ సిఎస్ కృష్ణబాబు సారథ్యంలో జగ్గయ్యపేట మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వాటర్ శాంపిల్స్ ని సేకరించి ఎప్పటికప్పుడు టెస్ట్ చేయాలంటున్నారు మంత్రి సత్యకుమార్. వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఇక ఇదిలా ఉంటే ఏపీ వ్యాప్తంగా 8 జిల్లాల్లో డయేరియా బయటపడినట్టు వెల్లడించారు ఆరోగ్య శాఖ స్పెషల్ సిఎస్ కృష్ణబాబు. అయితే అతిసార వ్యాప్తికి తాగునీరు కలుషితం కావటమే కారణమంటున్నారు. వాటర్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు కూడా పంపించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, వాటర్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు కూడా పంపించారు. మీరు కొద్దిసేపటి క్రితమే మంత్రి సత్యకుమార్ తో కూడా మాట్లాడారు. ఆయన ఏం చెప్తున్నారు? డయేరియా బాధితులకి ఎలాంటి భరోసా ఇస్తున్నారు? ఎలాంటి ట్రీట్మెంట్స్ కల్పిస్తున్నారు? ప్రాథమికంగా ఇప్పటి వరకు అయితే నీటి కలుషితమే డయేరియా ప్రబలడానికి కారణంగా గుర్తిస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా కూడా దాదాపు 8 జిల్లాల్లో ఈ యొక్క డయేరియా కేసులు రిపోర్ట్ అవ్వడం జరిగింది. ప్రతి జిల్లాలో 7-8 మండలాల్లో ఈ యొక్క కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. దాదాపు ఇప్పటి వరకు కూడా 100 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చాలామంది సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి జగ్గయ్యపేటకు సంబంధించి జగ్గయ్యపేటలోని 8 గ్రామాల యొక్క డయేరియా ప్రబలింది. ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్లోనే 40 మందికి పైగా పేషెంట్స్ బెడ్ పైన చికిత్స పొందుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉందండి. అలాగే ప్రైవేట్ ఆసుపత్రులు ఆర్ఎంపీల దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్తో పాటు హెల్త్ స్పెషల్ సిఎస్ కృష్ణబాబు కూడా ఇక్కడే ఉన్నారు. కమిషనర్తో సహా ఉన్నత స్థాయి అధికారులు మొత్తం ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి జగ్గయ్యపేటలో నుండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇప్పటికే 2 సార్లు రివ్యూ మీటింగ్ పెట్టారు. హెల్త్ శాఖతో పాటు మున్సిపల్ అండ్ అలాగే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో కూడా సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి కేసుల సంఖ్య ఎట్లా ఉంది, అసలు ఈ యొక్క డయేరియా ఈ రేంజ్లో ప్రబలడానికి గల కారణం ఏంటి, ఇప్పటి వరకు ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకున్నారు అనే దానికి సంబంధించి కూడా సమీక్ష నిర్వహించారు. అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దాదాపు ఈ యొక్క నియోజకవర్గంలో చూసుకుంటే కనుక ప్రాథమికంగా చాలా చోట్ల వాటర్ లీకేజ్ పైప్ లైన్స్ అన్నీ కూడా దాదాపు 100 ఏళ్ల క్రితం వేసినవి కావడంతో ఆ పైప్ లైన్లో ఉన్నటువంటి వాటర్ లీక్ అయ్యి పక్కనే ఉన్నటువంటి డ్రైనేజీ వాటర్ కూడా మిక్స్ అవుతున్న నేపథ్యంలోనే వాటర్ పొల్యూట్ అవుతున్నట్టు కూడా ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలో ఏదైతే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉందో దాన్ని కృష్ణా జలాలు గత 3.5 ఏళ్ల క్రితం మళ్లించడం జరిగింది. ఆ ప్లాంట్ నుంచి అక్కడ ఉన్నటువంటి 50,000 మందికి వాటర్ సరఫరా అవుతుంది. ప్లాంట్లో ఫిల్టరేషన్ వరకు బాగానే ఉన్నా కానీ అక్కడి నుంచి ట్యాంకు ఏదైతే అర్బన్ ప్రాంతంలో ఉన్నటువంటి ట్యాంకీకి వచ్చే సమయానికి అక్కడ ఉన్నటువంటి పైప్ లైన్ మొత్తం కూడా 3-4 చోట్ల డ్యామేజ్ ఉన్న నేపథ్యంలో దఫల వారీగా ఎన్నిసార్లు దానికి రిపేర్ చేసినా కూడా అది ఎన్నో ఏళ్ల క్రితం అవడంతో తుప్పు పట్టిపోయి పూర్తిగా లీకేజ్ అవుతుంది. దాని పక్కనే ఉన్నటువంటి డ్రైన్ వాటర్తో పాటు వర్షం నీళ్లు అండ్ అలాగే అక్కడ స్టోరేజ్ ఉన్నటువంటి నీళ్లు మొత్తం కూడా మంచినీటిలో కలిసి పొల్యూట్ అయ్యి అదే మొత్తం పబ్లిక్ వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క రూరల్ ఏరియాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి చెరువులు ఏవైతే ఉంటాయో ఆ చెరువుల ద్వారానే వాటర్ని మొత్తం ఫిల్టర్ చేసి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు పంపిస్తారు. అధికారుల నిర్లక్ష్యంతో పాటు ప్రజల అవగాహన లోపంతో అక్కడ ఉన్నటువంటి చెరువులు పరిస్థితి మొత్తం కూడా అధ్వానంగా ఉంది. మొత్తం అపరిశుభ్ర వాతావరణమే కాదు, అక్కడ మనుషులతో పాటు జంతువులు అక్కడే ఉంటున్నాయి అండ్ అలాగే అవే నీటిని తాగడానికి ఉపయోగిస్తూ ఉన్నారు. పైప్ లైన్స్ అన్నీ కూడా పూర్తిగా డ్రైనేజీలతో పాటు సమానంగా ఉన్నాయి, లేదా డ్రైనేజీల్లోనే వాటర్ పైప్ లైన్స్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రతి ఇంటికి ఆ పైప్ లైన్స్ వెళ్ళడం, అవి అక్కడక్కడ డ్యామేజ్ ఉండి లీకేజ్ అయ్యి ఆ డ్రైనేజీ వాటర్లో కలిసి వెళ్ళడంతో రూరల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా రూరల్ ఏరియాలో 6-4 గ్రామాల్లో కూడా పూర్తి స్థాయి డయేరియా బారిన పడ్డటువంటి పబ్లిక్ మనకు కనిపిస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ఆరోగ్య శాఖ అధికారులు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా గత 4 రోజులుగా తీవ్రమైనటువంటి విరోచనాలు వాంతులతో పబ్లిక్ ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి అధికారులు ఎంత అప్రమత్తమైనా కూడా వాటర్ సిస్టమ్ అనేది ఎన్నో ఏళ్లగా మన వ్యవస్థలో మార్పు అనేదిగా ఉండిపోయింది. ఏపీ వ్యాప్తంగా అన్ని చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ సిస్టమ్ని ఇప్పటికిప్పుడు మార్పు చేయడం కుదరదు. కాబట్టి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏదైతే సీజనల్ వ్యాధులతో పాటు డయేరియా వాటర్ సమస్యలతో పాటు ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు అధికారులు పట్టించుకుంటున్నారు తప్ప మిగతా సమస్యలు వచ్చినప్పుడు ఎవరు రావట్లేదు అని చెప్పి ఆందోళన
వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పటి వరకు అయితే వైద్యం అందించడమే కాకుండా మొత్తం నాన్ వెజ్ అన్నిటిని కూడా 2 రోజుల పాటు అమ్మకాలను నిషేధించడం జరిగింది. వాటర్ శాంపిల్స్ సేకరించి మొత్తం కారణాలను పరిశీలించే పనిలో పడ్డారు. ఆర్ఆర్ టీం కూడా దీనికి సంబంధించి సర్వే చేస్తుంది. మరో 2 రోజుల్లో పూర్తి స్థాయిలో పరిస్థితి కంట్రోల్లోకి వస్తుందని చెప్పి వైద్యాధికార శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ క్రాంతి. ఇక తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మె సైరన్ మోగించబోతున్నారు. స్టైఫన్ సహా పలు సమస్యలను పరిష్కరించాలని నిరసనలు చేస్తోన్న జూడాలు రేపటి నుంచి సమ్మెకు దిగుతామని ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వడం ఉత్కంఠగా మారింది. స్టైఫన్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలోనూ ఆందోళనలు చేపట్టిన జూనియర్ డాక్టర్లు మరోసారి సమ్మె బాట పట్టేందుకు నిర్ణయించారు. ఈ మేరకు సమ్మె నోటీస్ ఇచ్చారు. స్టైఫన్ ప్రతి నెల రెగ్యులర్ గా ఇవ్వడంతో పాటు ఉస్మానియా జనరల్ ఆసుపత్రి కోసం కొత్త భవనం, వైద్యుల కోసం కొత్త హాస్టల్, ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే డాక్టర్లపై జరుగుతున్న దాడులు అరికట్టాలని, ఆసుపత్రులకు భద్రత కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు జూనియర్ డాక్టర్లు. తమ సమస్యలను 6 నెలలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు జూనియర్ డాక్టర్లు. అయితే కొద్ది రోజులుగా ఆందోళనలు చేస్తున్న జూడాలు రేపటి నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించడంతో ఆసుపత్రుల్లో వారి సేవలు నిలిచిపోయి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి ఎలేందర్ అందిస్తారు. ఎలేందర్, జూనియర్ డాక్టర్లు ఇప్పుడు సమ్మెకు దిగుతున్నారు. మరి ప్రభుత్వం నుండి ఏవైనా స్పందన వచ్చిందా? దీనికి సంబంధించి సమ్మె నోటీసు గత వారం రోజుల క్రితమే సమ్మె దిగుతున్నామని చెప్పేసి జూనియర్ డాక్టర్లు సమ్మె నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి డిఎంఈకి అదేవిధంగా సంబంధిత మంత్రికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ కూడా అందింది. అయితే కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి ఒక కార్యక్రమంలో మంత్రి దామోదర్ రాజనరసింహన్ కూడా ఈ అంశం పైన మాట్లాడమని అడిగినప్పుడు కూడా ఇప్పుడే మా ప్రభుత్వం ఏర్పడింది, కొన్ని కారణాల వల్ల ఎలక్షన్ కోడ్ కూడా మొన్నటి వరకు కూడా ఎలక్షన్ కోడే ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈ సమ్మె చేయడం కరెక్ట్ కాదు, కొంత టైం ఇవ్వండి, తప్పకుండా మీ సమస్యను పరిష్కరిస్తాము, గత ప్రభుత్వం చేయకపోవచ్చు, మేము తప్పకుండా చేస్తాము అని చెప్పేసి మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా చెప్పడం జరిగింది. కానీ జూనియర్ డాక్టర్లు మాత్రం ఈ అంశం పైన మాత్రం చాలా వరకు చాలా నిక్కచ్చిగా అంటే గట్టిగా నిలబడ్డట్టుగా మనకు అర్థమవుతోంది. గత 9-10 సంవత్సరాలుగా ఈ అంశం పైన మేము పోరాడుతూనే ఉన్నాము. మా బ్యాచ్లకు సంబంధించి కూడా జూనియర్ డాక్టర్లకు సంబంధించినటువంటి స్టడీ ఏదైతే దీనికి సంబంధించినటువంటి వర్క్ చేసిన వాళ్ళు ఎవరైతే డాక్టర్స్ కావచ్చు, పీజీ డాక్టర్స్ కావచ్చు, ఎంబీబీఎస్ డాక్టర్స్ కావచ్చు, వీళ్ళంతా వెళ్ళిపోతున్నప్పటికీ కూడా బ్యాచ్లుగా వెళ్ళిపోతున్నప్పటికీ కూడా మాకు సంబంధించినటువంటి ఈ సమస్య మాత్రం ఎక్కడేసిన గొంగడు అక్కడే కనిపిస్తుంది. సో ఈ సమస్య పైన ఏదో ఒక నిర్ణయం లిఖితపూర్వకంగా జీవో కానీ ఆర్డర్స్ కానీ ఏదైనా ఇచ్చే వరకు మేము ఊరుకునేది లేదు. దీనికి సంబంధించి గత 4-5 రోజులుగా కూడా ఈ అంశం పైన వాళ్ళు నిరసన కార్యక్రమాలు తెలుపుతూనే ఉన్నారు. మొదటి రోజు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై పేషెంట్లకు ట్రీట్మెంట్ అందించినటువంటి సందర్భం కనిపించింది. దాని తర్వాత నల్ల షర్ట్స్తో, అంటే డాక్టర్స్ అంటే వైట్ కోట్తో మనకి కనిపిస్తూ ఉంటారు స్టెథోస్కోప్తో, కానీ వాళ్ళు నల్లటి డ్రెస్లో విధులకు హాజరై ట్రీట్మెంట్ అందించినటువంటి సందర్భాలు కూడా కనిపించాయి. నిన్నటి వరకు కూడా మొన్న కూడా కళ్ళకి గంతలు కట్టుకొని తమ నిరసనను కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా సోమవారం వరకు డెడ్లైన్, అంటే ఆదివారం వరకు మేము డెడ్లైన్ విధించాము. ఆదివారం వరకు ఎలాంటి క్లారిఫికేషన్ రాకపోతే మాత్రం తప్పకుండా సోమవారం నుంచి అంటే రేపటి నుంచి తప్పకుండా విధులు బహిష్కరిస్తాము, సమ్మె బాట పడతాము అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంబీబీఎస్ డాక్టర్స్, పీజీ డాక్టర్స్, అదేవిధంగా రెసిడెంట్ డాక్టర్స్ వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా విధులకు హాజరు కాము, సమ్మె తప్పకుండా చేస్తాము అని చెప్పేసి కరాఖండిగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళంతా కూడా ప్రధానంగా 4-5 డిమాండ్స్తో ఈ సమ్మె బాట పడుతున్నారు. ముఖ్యంగా స్టైఫండ్స్ ఏదైతే జూనియర్ డాక్టర్స్, పీజీస్ కావచ్చు, రెసిడెంట్ డాక్టర్స్ కావచ్చు, ఈ ఎంబీబీఎస్ డాక్టర్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా స్టైఫండ్స్ తమకు నెల అందాల్సినటువంటి స్టైఫండ్స్ సరైన సమయంలో అందట్లేదు. అది మెడికల్ ఆఫీసర్ చుట్టూ కావచ్చు, ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్స్ చుట్టూ తిరిగితే తప్ప నెలకి 10 days 15 days గడిచితే తప్ప అది మా అకౌంట్స్లో పడట్లేదు. ఒక్కోసారి 1-2 months అయినప్పటికీ కూడా మా అకౌంట్స్లో స్టైఫండ్స్ అనేది రావట్లేదు. సో మేము వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వేరే ప్రాంతాల్లో, మా సొంత ప్రాంతాల్లో కాకుండా వివిధ ప్రాంతాల్లో మేము వర్క్ చేస్తున్నాము, ప్రజలకు సేవలు అందిస్తున్నాము, మా పైన ఎందుకింత వివక్ష చూపిస్తున్నారు? సో ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్తో పాటు సమానంగా మాకు కూడా వేతనాలు, మా స్టైఫండ్స్ అందిస్తే మా పని మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం కదా అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే స్టైఫండ్ విషయం ఒకటే కాదు, ఉస్మానియా మెడికల్ సంబంధించినటువంటి ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి సంబంధించినటువంటి బిల్డింగ్ కావచ్చు,
మిగతా బోధనాసుపత్రులకు సంబంధించినటువంటి హాస్టల్స్ ఫెసిలిటీ కావచ్చు, అదేవిధంగా పేషెంట్స్ నుంచి చిన్న చిన్న కారణాల వల్ల వచ్చేటువంటి దాడులకు సంబంధించి కావచ్చు, మాకు సేఫ్టీ కావాలనేది మాత్రం వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. సో రేపటి నుంచి మాత్రం తప్పకుండా మేము సమ్మెబాట పడుతున్నాం, ఎందుకంటే ఆదివారం ఎండింగ్ కావస్తుంది, ఇంతవరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి తప్పకుండా సోమవారం ఉదయం నుంచి మేము విధులు బహిష్కరిస్తున్నాము, సమ్మెబాట పడుతున్నాం అనేది మాత్రం జూడాల నుంచి స్పష్టంగా చెప్తున్నటువంటి మాటగా మనం చూడొచ్చు. ఎస్ యలేందర్. ఇక హైదరాబాద్ లో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. గోల్డ్ ట్రేడింగ్ పేరుతో పెట్టుబడులు పెట్టి మోసపోయిన బాధితులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. అధిక లాభాల ఆశ చూపి దాదాపు 500 మందిని మోసం చేశాడు ప్రహాణేశ్వరి ట్రేడర్స్ ఎండి రాజేష్. ఒక్కొక్కరి నుండి 5 లక్షల రూపాయల నుండి 1 కోటి రూపాయల వరకు వసూలు చేశాడు. అయితే లాభాలని వారానికి ఒకసారి ఇస్తానని హామీ ఇచ్చి 2 నెలల పాటు చెల్లించి ఆ తర్వాత పరారయ్యాడు. దీంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో 2 నెలలుగా తప్పించుకుని తిరుగుతున్న నిందితుడు రాజేష్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో బాధితులు హైదరాబాద్ సిసిఎస్ ముందు ఆందోళనకు దిగి తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని కోరుతున్నారు. పూర్తి వివరాల అందించడానికి మా ప్రతినిధి రంజిత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రంజిత్, మొత్తం ఎంత అమౌంట్ కలెక్ట్ చేశాడు రాజేష్? అతని నుండి మొత్తం అమౌంట్ రికవర్ చేశారా లేదా ఏమైనా ఖర్చు పెట్టేశాడా? ఎంత అమౌంట్ ఆఫ్ అంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మనీ రిటర్న్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? పోలీసులు ఏం చెప్తున్నారు? అంటే దాదాపు కొన్ని వందల కోట్ల రూపాయలు కూడా ఆయన వసూలు చేసినట్టుగా కూడా ఇప్పుడు బాధితులు సిసిఎస్ పోలీసులను ఆశ్రయిస్తే దర్యాప్తులో బయటకు వస్తుంది. ప్రహాణేశ్వరి ట్రేడర్స్ పేరుతో హబ్సిగూడలో ఆయన ఒక ఆఫీస్ని ఓపెన్ చేశాడు. ఆఫీస్ని ఓపెన్ చేసిన తర్వాత చాలా వరకు మొదట్లో కొంత ఏదైతే గోల్డ్ ట్రేడింగ్కి సంబంధించిన బిజినెస్ డల్గున్నప్పుడు మాత్రం ఆయన పెద్ద మొత్తంలో ఆకర్షణీయమైనటువంటి ఆఫర్స్ పెట్టడం ద్వారా కూడా చాలామంది అందులో ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్ చేసినటువంటి మొదటి 2 నెలలు కూడా చాలా వరకు ఆయన లాభాలు ఇవ్వడంతో కూడా ఇందులో ఎక్కువ వరకు ఎవరైతే మొదట పెట్టుబడి పెట్టినటువంటి వ్యక్తులే అందులో తిరిగి 3 రెట్టింపు పెట్టుబడి పెట్టారు. అంటే ఒకసారి లాభాలని ఆశ చూపిన తర్వాత వారు పెట్టినటువంటి ఆ డబ్బును దాదాపు 3 నుండి 5 డబ్బులు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఒక్కొక్కరి వద్ద నుండి దాదాపు 5 లక్షల నుండి 1.5 కోటి వరకు కూడా ఆయన డబ్బులు వసూలు చేసినట్టు బాధితులు ఇప్పుడు సిసిఎస్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. సో ఇప్పుడు మొదట ఏదైతే 2 నెలల క్రితమే సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు అందిన తర్వాత ప్రహాణేశ్వరి ట్రేడర్స్ పేరుతో ఈ రాజేష్ ఎంతోమందిని మోసం చేశాడన్నటువంటి కంప్లైంట్స్ అన్ని కూడా దాదాపు 64 సంబంధించిన కంప్లైంట్లు పోలీసులకు వచ్చాయి. సో వీటన్నిటికీ ఇంతమంది బాధితులు ఉన్నారో ఇంకా పెద్ద మొత్తంలో ఉన్నటువంటి బాధితులంతా కూడా సిసిఎస్ పోలీసులను ఆశ్రయిస్తే ఎంత మేర ఆయన మోసానికి పాల్పడ్డారన్నటువంటి ఒక అక్యురేట్ ఫిగర్ అనేది తెలిసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఇప్పటివరకు పోలీసులు చెప్తున్నటువంటి దాని ప్రకారం అయితే కొన్ని 100 కోట్ల మేర ఆయన వసూలు చేసినట్టు ఇప్పుడు బాధితులు అయితే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సో ఈ ప్రహాణేశ్వరి ట్రేడర్స్ పేరుతో ఈ గోల్డ్ ట్రేడింగ్లో ఒకసారి పెట్టుబడులు పెడితే దాదాపు ఈ 5 నెలల్లోనే పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయన్నటువంటి ఆశను చూపిన తర్వాతనే ఇందులో చాలా వరకు పెట్టుబడులు పెట్టారు. కేవలం ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారే కాకుండా వారికి సంబంధించినటువంటి బంధువులు విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులతో కూడా ఇందులో పెద్ద మొత్తంలో పెట్టించడం ద్వారానే ఇంత పెద్ద ఎత్తున ఫ్రాడ్ జరిగిందన్నటువంటి విషయం కూడా దర్యాప్తులో వెలుగులోకి వస్తున్నాయి. ఎన్ఆర్ఎస్ అయితే ఇందులో చాలా వరకు కోట్ల రూపాయలకు సంబంధించి పెట్టుబడులు పెట్టారు. మనం దాదాపు ఈ 2 నెలల పాటు ఏదైతే లాభాలు ఆశ చూసిన తర్వాతనే ఇందులో పెట్టుబడులకు సంబంధించి పెట్టుబడులు కూడా పెరిగినట్టు పోలీసులు దర్యాప్తులో తేల్చారు. సో ఇక్కడ గోల్డ్ ట్రేడింగ్ పేరుతో జరుగుతున్నటువంటి మోసాలపై కూడా సిసిఎస్ పోలీసులు ఎప్పటికప్పుడు ప్రజలను అవగాహన చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే గోల్డ్ ట్రేడింగ్ అనేది ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి కంపెనీలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి అనామకుల కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మోసపోవాల్సి వస్తుంది. ఎవరైతే గోల్డ్ ట్రేడింగ్ పెట్టేటువంటి క్రమంలో కూడా ఆ కంపెనీకి ఉన్నటువంటి క్రెడిబిలిటీతో పాటు వాటికి ఉన్నటువంటి రివ్యూస్ అన్ని కూడా చూసిన తర్వాతనే అలాంటి సంస్థల్లో పెట్టుబడి పెట్టాలి తప్ప అనామకులు ఓపెన్ చేసేటువంటి ఇలాంటి సంస్థల్లో పెట్టుబడి పెడితే మాత్రం ఖచ్చితంగా మోసపోవాల్సి వస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు ప్రహాణేశ్వరి ట్రేడర్స్ పేరుతో ఆయన పెట్టినటువంటి గోల్డ్ ట్రేడింగ్లో దాదాపు 100 కోట్ల రూపాయల మోసం జరిగిందంటే పోలీసులు ఇంకా ఇన్డెప్త్గా దర్యాప్తు చేస్తున్నారు. ఎంతమంది బాధితుల వద్ద నుంచి ఎంత మేర రాజేష్ వసూలు చేశాడో వసూలు చేసినటువంటి డబ్బులన్నీ కూడా ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారు, ఆ డబ్బు ఇన్వెస్ట్ చేసినటువంటి డబ్బుల్ని తిరిగి ఎలా రాబట్టాలన్నటువంటి అంశంపై కూడా ప్రస్తుతం సిసిఎస్ పోలీసులు కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్తో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయన పెద్ద ఎత్తున ఆస్తులు కూడా పెట్టారు కాబట్టి ఆ ఆస్తులన్నిటికీ సంబంధించి ఏదైతే బహిరంగ మార్కెట్లో ఉన్నటువంటి వాటి విలువ ప్రకారం ఖచ్చితంగా బాధితులకు ఆ ఆస్తులన్నీ కూడా అమ్మి అయినా బాధితులకు న్యాయం చేస్తామన్నటువంటి విషయం చెప్తున్నారు. కానీ ఇలాంటి గోల్డ్ ట్రేడింగ్ పేరుతో జరుగుతున్నటువంటి మోసాల పట్ల మాత్రం ఖచ్చితంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. క్రెడిబిలిటీ ఉన్నటువంటి కంపెనీల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలనేది మాత్రం బాధితులు పోలీసులు సూచిస్తున్నారు. రైట్ రంజిత్, థ్యాంక్ యూ.